అవుతోంది. మేము కూడా వర్రీ అవుతున్నాం. కాకపోతే ఎంక్వైరీ చేస్తే అక్కడ ఏం జరగలేదని తెలుస్తుందని మీరు కూడా ఏదో మాట్లాడారు. కానీ నేనైతే బలంగా నమ్ముతున్నాను, నిప్పులు ఎందుకు పొగరాదు. కాకపోతే వాళ్ళు భయపడుతున్నంత సివియర్గా ఉందా లేదా తర్వాత సంగతి. ఎందుకు వచ్చింది అసలు, ఇది ఎక్కడ పుట్టింది, ఏంటి కారణం? ముందుగా చర్చలో పాల్గొన్న పెద్దలందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు. ఒక విషయం వెంకటకృష్ణ గారు సూటిగా ఒక మాటలో చెప్పాలంటే, ఈరోజు మానవత్వం అనేది నశించిపోయింది, పైశాచికం పరాకాష్ఠకి చేరిందని చెప్పాలి. తప్పు జరుగుంటే ఖచ్చితంగా ఆ తప్పు ఎక్కడ జరిగింది, దాంట్లో బాధ్యులెవరు, వారిపై కఠినంగా శిక్ష తీసుకుంటాం, వాటిపైన శిక్షిస్తాం. మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఆయన ఆదేశాల మేరకు మంత్రులు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మేమంతా కూడా ఉదయం 10:30కి ఆ కాలేజీకి వెళ్ళాం. రాత్రి 9 వరకు దాదాపుగా 12-10 గంటల వరకు అక్కడే ఉండి సిట్యువేషన్ రెస్టోర్ అయ్యి వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసే విధంగా, వాళ్ళకు ఒక నమ్మకం క్రియేట్ చేసే విధంగా, భద్రత ప్రొటెక్షన్ ఇచ్చే విధంగా అక్కడే ఉన్నాం. అట్ ద సేమ్ టైం వాళ్ళందరూ భయపడుతున్నారు. ఈరోజు అక్కడ తప్పు జరిగిందా, ఇందాక మీరు అన్నారు, ఇద్దరు ప్రేమికులు వాళ్ళ మధ్య ఎఫ్ఐఆర్ 2-3 ఇయర్స్ నుంచి నడుస్తుంది, ఇంకో ఇద్దరు ఎంటర్ అయ్యారు, వాళ్ళ మధ్య సంభాషణ, మళ్ళీ ఏదో గొడవలు, ఆ తర్వాత వీడియోలు ఉన్నాయి అది అని చెప్పి ఒక మాట బయటకు వచ్చింది. ఈరోజుకి ఆ వీడియో బయటికి రాలా, వాటిని వెతికే ప్రయత్నమే చేస్తున్నాం. అదేవిధంగా దర్యాప్తు సాగుతుంది. ఈ క్యాంపస్లో ట్యాప్స్ అన్నారు, లేకపోతే ట్యాప్స్లో కెమెరాలు అమర్చారన్నారు, వాటన్నిటికీ సంబంధించి కూడా NLJD నాన్ లీనియర్ జంక్షన్ డిటెక్టర్తో 10 మంది విద్యార్థుల్ని, అదేవిధంగా లేడీ పోలీస్తో దాదాపుగా 4 ఫ్లోర్స్ని 6 to 7 అవర్స్ టైంలో మొత్తం కూడా దగ్గరుండి ప్రతి ట్యాప్, ప్రతి బాత్రూమ్ను చెక్ చేయటం జరిగింది. చెక్ చేసి ఆ పిల్లలకి కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాతే మళ్ళీ వాళ్ళందరినీ కూడా హాస్టల్లోకి పంపించి వాళ్ళ భోజనాలకు పంపించిన తర్వాతే కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మంత్రి గారు, ఎమ్మెల్యేలు మేమందరం కూడా బయటకు వచ్చాం. చంద్రబాబు గారు చాలా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇది ప్రభుత్వం ఇచ్చారు, బాధ్యత ఇచ్చారు. ఇప్పుడు నేను మీకు 2 వీడియో క్లిప్స్ చూపిస్తాను. ఆ వీడియో క్లిప్స్ మీకు ఎదురుగా టీవీ ఉంది కాబట్టి ఒకసారి చూడండి. చూసి మీరు దాని మీద కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది. ఒకటి, బాత్రూంలో షవర్స్లో కెమెరాలు పెట్టారనే అనుమానంతో పిల్లలు వాటిని ఇప్పి చెప్తున్న మాట ఒకటి. రెండవది, ఎవరి మీద అయితే అనుమానం ఉందో ఆ అమ్మాయిని ఓవర్ నైట్ అమ్మాయిని కారు ఎక్కించి పంపించారనేది ఇంకో వీడియో వచ్చింది. ఆ 2 ఒకసారి చూడండి, మీరు చూసినాక మళ్ళీ మాట్లాడదాం. దీనికి ట్రై చేశారు, తీశారు, దీనికి బయట తీశారు, దీనికేమో వాళ్ళు లేదు, ఇంకా ట్రై చేయాలి చెప్తా. ఈ వాష్రూమ్ లో ఇలాగుంది, ముందు లేదు. దీనికి ట్రై చేశారు, తీశారు, దీనికి బయట తీశారు, దీనికేమో వాళ్ళు లేదు, ఇంకా ట్రై చేయాలి చెప్తా. ఈ వాష్రూమ్ అరే కార్ నెంబర్ చూడరా ఒకసారి, కార్ నెంబర్ కూడా కాకుండా వస్తుంది. కూర్చుంది వెనకాల, అది మన కారేరా, గుడ్లో లేరు కూడా పనికి వచ్చిద్దిరా. మందర వెనకాల గుడ్లో లేరు ఇంజనీరింగ్ కాలేజ్ లేదా, హెల్త్ బాగాలేదని తీసుకెళ్తున్నారు. అక్కడికి హెల్త్ బాగాలేకపోతే చేతిలో కవర్ ఏంటంట. సో 2 వీడియోలు ఎమ్మెల్యే గారు. ఒక వీడియో ఏమో బాత్రూంలో ఉండే అమ్మాయి స్నానం చేయడానికి ఆ షవర్స్ ఉంటాయి కదా, వాటిల్లో పెట్టారని వీళ్ళకి అనుమానం. అవి కొంచెం క్యాప్స్ ఓపెన్ చేసే ప్రయత్నం కూడా జరిగింది, అవి కొంత పగిలి కూడా ఉన్నాయి అని వాళ్ళే అనుమానంగా తీసి చూపించారు. అఫ్కోర్స్ వాళ్ళు కెమెరాలు అయితే అక్కడ లేవు, కానీ బట్ ప్రయత్నాలు జరిగాయని అమ్మాయిలు బలంగా నమ్ముతున్నారు. ఒకటి. రెండోది, ఇంకొక ఫోటో మిస్ అయింది ఈ వీడియోలో. యాక్చువల్గా ఒక కానిస్టేబుల్, ఒక లేడీ కానిస్టేబుల్ దాన్ని ఏదైతే ఇప్పుడు వాళ్ళు పట్టుకున్నారో చేతుల్లో షవర్స్ ప్లాస్టిక్ ఉన్నాయి కదా, ఆమె ఒక షవర్ దీన్ని ఆమె పట్టుకుని తీసుకెళ్ళిపోతుంది.
ఆ ఫోటో నేను చూశాను. ఓకే, అది రెండోది. మూడోది ఏంటంటే ఇప్పుడు ఆ అమ్మాయిని తప్పించారు అనేది. అమ్మాయిని అయితే నైట్ కారులో ఎవరో వచ్చి తీసుకెళ్ళిపోతున్నారు. మిగిలిన అమ్మాయిలు పైనుంచి వీడియో షూట్ చేశారు ఫోన్లో షూట్ చేసి వాళ్ళు అనుకుంటున్నారు ఏంటి తీసుకెళ్తున్నారు, హెల్త్ బాగాలేదని తీసుకెళ్తున్నారు, హెల్త్ బాగాలేకపోతే చేతిలో బ్యాగ్ ఏంటంట అని వాళ్ళు చాలా బలంగా నమ్ముతున్నారండి ఆ అమ్మాయి వల్ల ఇదంతా జరిగిందని. వీటన్నిటికీ తోడు సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది. పోలీసులు వచ్చినప్పుడు వీళ్ళందరూ గొడవ చేసినప్పుడు అమ్మాయి వెనక నుంచి మిడిల్ ఫింగర్ చూపిస్తోంది పోలీసులకో మరి ఎవరికో. అంటే ఆమె అంత అమ్మాయి మరి అఫ్కోర్స్ షీఈ్ ఆల్సో గర్ల్, అందరు ఆడపిల్లలాగానే అమ్మాయి కూడా ఆడపిల్ల, కానీ అంత ఫెరోషియస్గా ఎందుకుంది? మిడిల్ ఫింగర్ చూపించడం ఏంటి? ఇదే బూత్ కదా, చూపించడం ఏంటి అసలు? ఇదంతా దీని మీద మీరేమైనా ఆరా తీశారా? మీరు ఇన్ ది సెన్స్ ప్రభుత్వం కానీ పోలీసులు కానీ మీకున్న నాలెడ్జ్ ఏంటి? తప్పకుండా సార్, తప్పకుండా వెంకటకృష్ణ గారు. ఈరోజు ఇందాక ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలకి ముందుగా ఆ ట్యాప్ విషయానికి వస్తే ఖచ్చితంగా ఏదో కాన్స్పిరసీ ఉందని నేను కూడా నమ్ముతున్నా. వెరీ గుడ్. నెంబర్ 1, అక్కడ సీసీటీవీ ఫుటేజ్ కూడా, ఫ్లోర్ ఫుటేజ్ కూడా ఉంటుంది. నెంబర్ 2, మేనేజ్మెంట్ ఇర్రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేసింది. వీటన్నిటినీ కూడా వితిన్ 72 అవర్స్లో ఒక స్పెషల్ టీం, ఎస్పీ గారు గుడ్లవల్లేరులోనే అక్కడే రిసైడ్ అయ్యి నైట్ కూడా అక్కడే ఉండి సిట్యువేషన్ కంట్రోల్ అయ్యేదాకా, సమగ్ర దర్యాప్తు జరిగేదాకా విత్